Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ఎట్టకేలకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా సిద్ధరామయ్య మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరి చేత ఆ రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ మధ్యాహ్నం 12:30 ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ హాజరయ్యారు. అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అయితే హాజరు కాలేకపోయారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన 7 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా తమిళనాడు సీఎం స్టాలిన్తో పాటు అలాగే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, అలాగే ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ సింగ్ బాఘెల్, అలాగే బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, అలాగే ఇలా చూసుకుంటే మిగతా రాష్ట్రాల సీఎంలు కూడా దాదాపు 7 రాష్ట్రాల సీఎంలు ఈ ప్రమాణ స్వీకారానికి కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితో పాటు ప్రముఖ నటుడు కమల్ హాసన్, అలాగే సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన డి రాజా, అలాగే సీతారాం యేచూరి కూడా వీరంతా కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం కూడా ప్రమాణం చేశారు. అలాగే వీరితో పాటు మరొక 8 మంది కూడా మంత్రులుగా బాధ్యతలు అయితే తీసుకున్నారు, అంటే ప్రమాణం చేశారు. వారిలో చూసుకుంటే ఒకసారి మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో చూసుకుంటే మనం ఒకసారి జి పరమేశ్వర, అలాగే కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబి పాటిల్, సతీష్ జార్కహోలీ, అలాగే సతీష్ జార్కహోలీ, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, అలాగే బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్, ఈ 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఇది ఒక తొలి క్యాబినెట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ప్రియాంక ఖర్గే మల్లికార్జున ఖర్గే కుమారుడు. సో ఈ 8 మంది అయితే తొలి క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ వీరి ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా రాహుల్ గాంధీ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఆశలతో తమను కన్నడ ప్రజలు గెలిపించారు. ముఖ్యంగా చూసుకుంటే పేదలు, దళితులు, ఆదివాసీలు తమ వెన్నంటే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజయం సాధించిందని చెప్పి కూడా ఆయన అన్నారు. మరోపక్క ముఖ్యంగా చూసుకుంటే విద్వేష మార్కెట్లు కర్ణాటకలో మూతపడ్డాయి, ఇక లక్షలాది ప్రేమ దుకాణాలు తెరుచుకున్నాయంటూ కూడా ఆయన ఒక సందేశాన్ని కర్ణాటక ప్రజలకు ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 5 ప్రధానమైన వాగ్దానాలను ఇచ్చింది. ఈ వాగ్దానాలన్నింటినీ కూడా చట్ట రూపంలో తెచ్చేందుకు కూడా కసరత్తు చేస్తుంది. సో ఇందులో భాగంగా చూసుకుంటే ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత కొద్దిసేపటికే తొలి క్యాబినెట్ మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో ఏవైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన 5 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ 5 హామీలకు కూడా వాటికి చట్ట రూపం అయితే తీసుకొచ్చారు. ఒకసారి మనం ఆ 5 హామీలని ఒకసారి పరిశీలిద్దాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన 5 హామీలు ఇవి. ఒకటి, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఆ తర్వాత రాష్ట్రంలో అర్హులైన 1.5 కోటి మహిళలకి నెలకు 2,000 రూపాయల భృతి ఇచ్చేలాగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక హామీ అయితే ఇచ్చింది. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే బీపీఎల్ కుటుంబాలు, అంటే బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలకు 10 కిలోల బియ్యం ఇచ్చేలా కూడా ఒక హామీ అయితే ఇచ్చింది. ఇక ఆ తర్వాత చూసుకుంటే పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఆసరాగా నిలిచేందుకు నిరుద్యోగ వృత్తి కింద కూడా ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా చూసుకుంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో, అంటే డిగ్రీ కానీ పీజీ కానీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి 3,000 రూపాయలు, అలాగే డిప్లొమా కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి 1,500 రూపాయల భృతి ఇచ్చేలా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే హామీ ఇచ్చింది. ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే మహిళల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఆ పార్టీ హామీ ఇచ్చింది. సో వీటన్నిటికీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పి రాహుల్ గాంధీ సభాముఖంగానే వెల్లడించారు. సో వీటన్నిటికీ చట్టరూపం దాల్చేందుకు కూడా ఇప్పటికే కర్ణాటక తొలి మంత్రివర్గం కూడా కసరత్తు చేస్తుంది. సో చూడాలి. ఇప్పటికే అయితే సీఎంగా సిద్ధరామయ్య, అలాగే డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్, అలాగే మరొక 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక చూడాలి రాబోయే రోజుల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఏ విధంగా పాలన పరుగులు పెట్టిస్తుందో చూద్దాం.